నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. అంబర్పేట్ మున్సిపల్ కాలనీలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం భక్తుల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు. రంగు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు కాలనీతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శివపార్వతుల కళ్యాణాన్ని కన్నులారా వీక్షించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే కాలూరు వెంకటేష్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణ యాదవ్, సమాజ సేవకుడు అంబర్పేట్ శంకర్, బీజేపీ నేత ఆనంద్ గౌడ్, మాజీ కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో దేవాలయ కమిటీ సభ్యులతో పాటు కాలనీ వాసులు రంగు సతీష్ గౌడ్, ఆర్ సూరజ్, కేవి రామరెడ్డి, శశి, ఎం నరేందర్ గౌడ్, నాగరాజు, రజనీకాంత్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దేవి నారాయణి నమోస్తే నారాయణ ప్రియమనంగమహాభారం వారాడ శ్రీపురపతి భజ విశ్వనాథం రంగైన నవమోహ నాంగి ఎక్కడికే బుడితోలు వస్త్రము విభూతి ధరించి మంగళం పట్టు చీరలు గట్టి పట్టు వల్లవుడు త్రిశూలధారైన శివుని సన్నిధికే ఒంటి నింద నగలు గటాక్షి ఎక్కడికేను మెడ నిండా హారం. కొంచెం పక్కన రాబట్టి ఇక్కడికి కొంచెం పక్కన అప్పటి నుంచి అలానే వస్తుంది. మనం కూడా దానం ఉన్నాయి కనుక మీకు తోచినంత కానుకలు మీరందరూ కూడా నిశ్శబ్దంగా లైన్ గా వచ్చి అమ్మవారికి దండం పెట్టుకుని 4 గంటల నుంచి సూర్యుడు వచ్చే వరకు ప్రాతకాలం. ఆ టైంలో నిద్ర పండుకున్న దగ్గరనే మనము ఓం నమ శివాయ అంటే ఎంతో పుణ్యం. ఆ టైంలో లేచి పూజ చేసేవాళ్ళు కూడా సత్యనారాయణ పల్లవి గారు 101 రూపాయి శివపార్వతి కళ్యాణ మహోత్సవానికి సహకరించడం జరిగింది. వారి కుటుంబానికి అంతా కూడా శివపార్వతి విఠలరావు ప్రతిభ గారు 101 రూపాయి, రాయి ప్రసాద్ శ్రీ విద్య గారు 51 రూపాయి. అలాగే ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి మన ప్రతి ఒక్కరు కూడా ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనవాలి. ముందుకు వచ్చి దాండియాతోని ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనవచ్చు. దయచేసి భక్తులందరూ కూడా 50 రూపాయలు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి కట్న కానుకలు. వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొంచెం వెనక్కి వచ్చి తినండి. భోజనం పెట్టుకున్న వాళ్ళు ఇట్లా టెంట్ కిందకి రావచ్చును. సందర్భంగా అంబర్పేట ఎంసీహెచ్ గ్రౌండ్స్లో కాలనీలో శివపార్వతి కళ్యాణము, అన్నప్రసాదము భక్తులకు ఏర్పాట్లు చేసి ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో
ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము కాలనీ వాసులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన నాగభూషణం చారి, మా వెంకటేష్ గౌడ్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్, మా డివిజన్ అధ్యక్షులు నరేష్ గౌడ్, యాద్గిరి సీనియర్ నాయకులు రాజు నేత, అదేవిధంగా శివస్వామి ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మరి యావత్ ప్రపంచంలో, భారతదేశంలో మనము శివరాత్రి ఉత్సవాలు విజయవంతంగా చేసుకొని ఉపవాస దీక్షలు చేసి ఈరోజు శివపార్వతి కళ్యాణంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ ఈ ప్రాంతవాసులందరికీ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి ఎంసీహెచ్ కాలనీ వాసులు, అధ్యక్ష కార్యదర్శి అందరు కూడా ప్రతి సభ్యులకు నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం భక్తులకు ఇదే విధంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు నిర్వహించి అందరికీ మరి అన్నప్రసాదాలు కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.